హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వాటర్ బాటిల్స్ అనేది ఒక 5 మెథడ్స్లో క్లీన్ చేసి చూపిస్తున్నానండి. అందులో మీకు ఏది నచ్చితే అది యూస్ చేయొచ్చు. ఈ కరోనా టైంలో హాట్ వాటర్ కోసమని ఫ్లాస్కులు కూడా యూస్ చేస్తున్నాం. అవి రోజు హాట్ వాటర్ వేయడం వల్ల లోపల అనేది ఒక లేయర్లా పట్టేస్తుందండి. దాన్ని కూడా ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, ముందుగా వాటర్ బాటిల్ తీసుకొని అందులో నార్మల్ మన ఇంట్లో అన్నం వండుకునే రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ అనేది 2-3 స్పూన్స్ అనేది ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలి. బాటిల్ హాఫ్ వరకు కూడాను నార్మల్ వాటర్తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెనిగర్ అండి. మనం మామూలుగా ఇంట్లో యూస్ చేస్తున్న వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ అనేది ఒక 2 స్పూన్స్ వెనిగర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ వేసేసి ఫ్యూ మినిట్స్ అనేది బాటిల్ని బాగా షేక్ చేసేసి కొద్దిసేపు మనం అలా ఉంచి క్లీన్ చేస్తే వాటర్ బాటిల్ అనేది బాగా క్లీన్ అయిపోతుంది. ఫ్లాస్కులు ఎప్పుడైనా సరే మనం రైస్తో క్లీన్ చేస్తే ఫ్లాస్క్ లోపల అనేది ఒక లేయర్లా ఫామ్ అవుతుంది కదండి, ఆ లేయర్ మొత్తం కూడాను ఈ రైస్ అనేది బాగా అబ్జర్వ్ చేసేసి బాగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అనేది ఈ ఫ్లాస్క్ అనేది కొద్దిసేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, ఇంకా రెండో బాటిల్ తీసుకొని ఇందులో స్పూన్స్ బేకింగ్ సోడా అండి, వంట సోడా, నెక్స్ట్ ఇంకా 2 స్పూన్స్ వెనిగర్, హాఫ్ బాటిల్ వరకు కూడాను వాటర్ ఫిల్ చేసేసి మొత్తం అంతా బాటిల్ కూడాను బాగా షేక్ చేసేసి కొద్దిసేపు అనేది పక్కన ఉంచుకోవాలి. బేకింగ్ సోడా, వెనిగర్ ఈ రెండు కూడాను వాటర్ బాటిల్స్ అనేది బాగా క్లీన్ చేస్తాయండి. ఇప్పుడు వాటర్ హాఫ్ వరకు కూడాను వాటర్ ఫిల్ చేసేసి వాటర్ బాటిల్ క్యాప్ వేసేసి మొత్తం అంతా కూడాను బాగా షేక్ చేసేసి ఒక కొద్దిసేపు అనేది బాటిల్ పక్కన పెడదాం. నెక్స్ట్ థర్డ్ టిప్ అండి, ఇంకొక వాటర్ బాటిల్ కూడా చూద్దాము. చూడండి, వాటర్ బాటిల్ లోపల అనేది చిన్న స్మెల్ కూడా వస్తుంది. మనం ఎప్పుడు కూడాను వాటర్ ఫిల్ చేసి అలా ఉంచడం వల్ల కూడాను మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ కానీ జెమ్స్ కానీ ఏమీ లేకుండా పోతాయండి. ఇప్పుడు థర్డ్ బాటిల్లోని కొంచెం నీళ్ళు అనేది మరిగించుకోవాలండి. ఆ మరిగిన నీళ్ళు నెక్స్ట్ ఇంకా విమ్ లిక్విడ్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ గిన్నెలు తోమింది ఏదైనా లిక్విడ్ లాంటిది ఉంటే కొంచెం ఇందులో వేయండి. లేదనుకుంటే మౌత్ ఫ్రెషనర్ ఉన్నా వేసేయచ్చండి. వేడి నీటిలో ఇలాంటి లిక్విడ్ ఏదైనా వేసి మనం కొద్దిసేపు బాటిల్ అనేది షేక్ చేసేసి పక్కన పెట్టేసి కొద్దిసేపు తర్వాత క్లీన్ చేస్తే ఇందులో ఉన్న జెమ్స్ స్మెల్ ఇదంతా కూడాను బాగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు థర్డ్ టిప్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం. చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళు వాటర్ తాగేటప్పుడు బాటిల్స్తో నోరు పెట్టేసి వాటర్ తాగుతూ ఉంటారు. అలాంటప్పుడు మన వాటర్ బాటిల్స్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మాత్రం జెమ్స్ అనేది ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు ఫోర్త్ వాటర్ బాటిల్లో కొంచెం వేడి నీళ్ళు, నెక్స్ట్ ఇంకా బేకింగ్ సోడా, కొంచెం ఒక చెక్క నిమ్మరసం వేసేసి మూత పెట్టేసి షేక్ చేస్తే ఇది కూడాను బాగా క్లీన్ చేస్తుందండి. వంట సోడా, నిమ్మరసం ఈ రెండు కూడాను వాటర్ బాటిల్స్ అనేది బాగా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు బాటిల్ క్యాప్ వేసేసి షేక్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లాస్ట్ టిప్ అండి, ఇది తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా వాటర్ బాటిల్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం మనం పాత న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్ తీసుకొని వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఇలా పేపర్ పీసెస్తో మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ న్యూస్ పేపర్ పీసెస్ అన్నీ కూడాను వాటర్ బాటిల్స్లో మొత్తం అన్నీ కూడాను వేసేసుకోవాలి. హాఫ్ వరకు కూడాను వాటర్ అనేది ఫిల్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ అనేది సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత బాటిల్ క్యాప్ వేసేసి మొత్తం అంతా కూడాను షేక్ చేసేసి కొద్దిసేపు పక్కన పెడితే మొత్తం మనకు వాటర్ బాటిల్ అంతా కూడాను బాగా క్లీన్ అయిపోతుంది. 10 మినిట్స్ అనేది మనం ఇలా పక్కన పెట్టుకుంటే 10 మినిట్స్ తర్వాత మొత్తం బాటిల్స్ అన్నీ కూడాను క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఒక్కొక్క వాటర్ బాటిల్ తీసేసి క్లీన్ చేసుకుందాం. ముందుగా వాటర్ బాటిల్లో రైస్ వేసి పెట్టుకున్నాం కదా, అది చూడండి ఒక ప్లేట్లోకి నేను వంపిసి చూస్తున్నాను. మొత్తం రైస్ అంతా కూడాను ఆ లేయర్లా ఫామ్లా ఉంటుంది కదా, అదంతా కూడాను అబ్జర్వ్ చేసేసి బాగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి పై క్యాప్స్కి అనేది బాగా స్మెల్ రావడం, జిడ్డులాగా ఉండడం ఇదంతా కూడాను ఉంటుంది. అదంతా కూడాను ఒక టూత్ బ్రష్తోని మొత్తం అంతా కూడాను క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుంది. వాటర్ అనేది మనం ఎంత మంచి వాటర్ వాడినా సరే దాన్ని స్టోర్ చేసుకున్న వాటర్ బాటిల్స్ అనేది క్లీన్గా ఉంచుకోవడం కూడాను చాలా ఇంపార్టెంట్ అనేది అండి. ఎప్పటికప్పుడు మన వాటర్ బాటిల్స్ అనేది ఇలా క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఎంత మంచి వాటర్ వాడినా సరే మన ఆరోగ్యం అనేది ఎంతో కొంత అనేది పాడవుతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఉండేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్స్ అనేది ఇంకా క్లీన్గా ఉంచుకోవాలి. నేను ప్రతి సండే అయితే మాత్రం వాటర్ బాటిల్స్ అన్నీ కూడాను ఇలా క్లీన్ చేసుకుంటాను. వాటర్ బాటిల్స్ బయట కూడా మొత్తం సోప్తో క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కొత్తలాగా ఉంటాయండి. ఎప్పుడైనా సరే క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్స్ క్యాప్స్ క్లోజ్ చేయకుండా అవి ఎండ్లో పెట్టి ఆరబెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడాను స్మెల్ అనేది రాదు.
బాటిల్స్ అనేది కొనేటప్పుడు కూడాను మనం అవి క్లీన్ చేసుకోవడానికి తగిన విధానంగా ఉండేటట్లు చూసుకోవాలి. అవి ఎలా అంటే మనకి ఆ మూతలు అనేది కొంచెం పెద్దగా ఉండేటట్లు, ఏదైనా క్లీన్ చేస్తే లోపలికి వెళ్ళే విధంగా ఉండేటట్లు తీసుకోవాలి. సన్నగా ఉండే వాటర్ బాటిల్స్ తీసుకుంటే మనం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే అవి స్మెల్ రావడం ఇవన్నీ జరుగుతాయి. వాటర్ బాటిల్స్ అన్నీ కూడాను లోపల బయట మొత్తం అంతా కూడాను బాగా క్లీన్ చేసిన తర్వాత పైపు దగ్గర 1కి 2 సార్లు అనేది వాటర్ ఎక్కువగా వేసేసి వాటర్‌తో బాగా క్లీన్ చేయాలండి. చూసారు కదండీ! నేను 5 విధాలుగా చెప్పాను. వాటర్ బాటిల్స్ అనేది ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది. మీకు ఇందులో ఏది నచ్చితే ఆ టిప్‌ని అయితే మీరు యూజ్ చేయొచ్చండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే యూజ్‌ఫుల్ అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌లో వీడియోస్ అనేది చూసి మీకు నచ్చితేనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. చూసారు కదా! బాటిల్స్ అన్నీ కూడాను లోపల కూడాను చాలా కొత్తవిలాగా మెరుస్తున్నట్టుగా ఉన్నాయి. పేపర్‌తో క్లీన్ చేసిన వాటర్ బాటిల్ కూడాను చాలా నీట్‌గా ఉంటున్నాయండి. తప్పనిసరిగా మీరు కూడా ఈ టిప్పుల్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.